హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనకి డిసెంబర్ 16వ తేదీ నుంచి కూడా ధనుర్మాసం ప్రారంభమవుతుంది. మరి ఈ ధనుర్మాస సమయంలో మనం కొన్ని పనులైతే అస్సలు చేయకూడదు. అంతేకాదు కొన్ని వస్తువులని ఎవ్వరికి కూడా అడిగినా కూడా ఇవ్వకూడదు. మరి ఆ వస్తువులేమిటి, ఇవంతా కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఒకవేళ పొరపాటునైనా సరే ఆ వస్తువులు కనుక ఎవరికైనా ఇచ్చినట్లయితే ఆర్థిక పరమైనటువంటి నష్టాలు, అప్పుల పాలవుతారు. కోరి కోరి సమస్యలని తెచ్చిపెట్టుకున్న వారు అవుతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అలాగే మన ఛానల్ని ఫాలో అవుతూ వీడియోనైతే లైక్ చేయండి. సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించినప్పుడు మనకి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. అలాగే సూర్యుడు మకర రాశిలోకి వెళ్ళినప్పుడు మనకి ఈ ధనుర్మాసం అనేది ముగుస్తుంది. అయితే ఈ ధనుర్మాసం మనకి ఈ సంవత్సరం ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఉంటుంది, దీనితో పాటుగా ఈ సమయంలో ఏ పనులు చేస్తే మనకి మేలు జరుగుతుంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాము. అయితే వీటన్నిటి గురించి తెలుసుకోవడానికంటే ముందుగా వీడియోనైతే లైక్ చేసి ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అనేటువంటి కామెంట్ అయితే చేయండి. దీనివల్ల ఈ వీడియో అనేది మరికొంతమంది మిత్రులకైతే షేర్ అవుతుంది. ఈ ధనుర్మాసం అనేది మనకి సంక్రాంతికి సరిగ్గా నెల రోజుల ముందు ప్రారంభమవుతుంది. అలాగే ధనుర్మాసం ముగుస్తూనే మనకి సంక్రాంతి ప్రారంభమైపోతుంది. డిసెంబర్ 16వ తేదీ నుంచి మనకి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. అలాగే 2026 జనవరి 14తో మనకి ధనుర్మాసం ముగుస్తుంది. అంటే మనకి భోగి రోజు ముగుస్తుంది. మకర సంక్రమణం జనవరి 14 9:52 వచ్చింది. ఇక మనకి సంక్రాంతి అయితే ఈ సంవత్సరం జనవరి 15వ తేదీ వస్తుంది. సాక్షాత్తు ఆ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం మన మీద ఉండాలి అంటే ఈ ధనుర్మాసంలో మనం ఉదయం సాయంత్రం ఇంటిని శుభ్రం చేసుకుని ఉదయం సాయంత్రం 2 పూట్ల కూడా మనం దీపం వెలిగించుకోవాలి. ఈ ధనుర్మాస కాలంలో విష్ణువుని పూజించడం చాలా మంచిది. తిరుమల తిరుపతిలో కూడా సుప్రభాత సేవలను ఆపి తిరుప్పావై వంటి సేవలని ఆచరిస్తూ ఉంటారు. ధనుర్మాస స్నానాలకు, పూజలకు, హోమాలకు వీటన్నిటికీ కూడా ఎంతో పుణ్యం అనేది వస్తుంది. వీటన్నిటిని ఆచరించిన వారికి జన్మ జన్మల పుణ్యం అయితే కలుగుతుంది. ఇవన్నీ కూడా ఎంత విశేషకరం ఈ నెలలో. ఈ ధనుర్మాసం నెల పొడవుతా కూడా సాక్షాత్తు అమ్మవారి యొక్క ఆశీస్సులు మన మీద ఉండాలి అంటే ఖచ్చితంగా ఉదయం సాయంత్రం దీపం అయితే వెలిగించుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకుండేటువంటి దారిద్ర్యం అంతా కూడా దహించుకుపోతుంది. అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులు మనకి అందుతాయి. ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా విష్ణుమూర్తితో కలిసినటువంటి లక్ష్మీదేవిని పూజించుకోవాలి. ఈ విధంగా మనం ఈ ధనుర్మాసంలో ప్రతి గురువారం, శుక్రవారం గనక పూజించినట్లయితే చాలా మేలు జరుగుతుంది. చాలా విశేషకరమైనటువంటి ఫలితం అనేది దక్కుతుంది. అంతేకాదు ఈ ధనుర్మాస కాలంలో ప్రాప్తకాలమే నిద్రలేచి ప్రతి ఒక్కరూ కూడా ఇంటి ముందు పేడ కల్లాపులు చల్లుకుని అలాగే ముగ్గులు వేసుకుంటూ దానిలో గొబ్బెమ్మలు పెట్టుకుంటే చాలా మంచిది. అలాగే ఈ ధనుర్మాసంలోనే గోదా కళ్యాణం అని కూడా చేస్తూ ఉంటారు. విష్ణు ఆలయాలలో గోదాదేవికి రంగనాథ స్వామికి వివాహం జరిపిస్తారు. విష్ణుమూర్తి యొక్క ఆజ్ఞతో సాక్షాత్తు లక్ష్మీదేవియే గోదాదేవిగా భూలోకంలో జన్మిస్తారు. ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో ఎవరు ఎంత అడిగినా కూడా ఈ ముఖ్యమైనటువంటి కొన్ని వస్తువులైతే అస్సలు ఇవ్వకండి. ఈ విధంగా చేసినట్లయితే మీ ఇంట్లో ఉండే లక్ష్మీదేవి వారింటికి వెళ్ళిపోతుంది. కాబట్టి కోరి కోరి ఎవ్వరు కూడా దరిద్రాన్ని తెచ్చుకోకండి. కాబట్టి జాగ్రత్తగా వినండి, వీడియోనైతే స్కిప్ చేయకండి. ఈ ధనుర్మాసం విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనది. సాక్షాత్తు గోదాదేవి విష్ణుమూర్తిని వివాహం చేసుకోవడానికి నోములు, వ్రతాలు ఆచరించినటువంటి మాసం ఈ మాసం. కాబట్టి ఈ మాసంలో ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా పూజలను ఆచరించినట్లయితే సాక్షాత్తు ఆ విష్ణువు అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మన మీద ఉంటుంది. అయితే ఈ ధనుర్మాస కాలం అంతా కూడా, ఈ మాసం అంతా కూడా ఎంతో మంది ఆడవారు ఉదయాన్నే ప్రాప్తకాలమే నిద్రలేచి చక్కగా చన్నీళ్లతో స్నానం చేసి ఇంటి ముందు చక్కగా రంగురంగుల ముగ్గులు వేసుకుని గొబ్బెమ్మలు పెట్టుకుని ఎంతో సంతోషంగా పూజలని ఆచరిస్తూ ఉంటారు. ఇంత చేసి చిన్న చిన్న పొరపాట్ల వలన కోరి కోరి వారు కష్టాలు పాలవుతున్నారు. అంత చేసిన వారికి ఆ పుణ్య ఫలితం అనేది దక్కకుండా పోతుంది కొన్ని పనులు చేయడం వలన. కొంతమంది ఆడవారు ఏంటంటే వారు మొహమాటానికో లేదా ఇతరులు చేబదులు అడిగారనో పక్కింటి వారు ఏమనుకుంటారో అని చెప్పు కొన్ని వస్తువులనైతే మొహమాట పడి ఇచ్చేస్తూ ఉంటారు. అలా అస్సలు చేయకూడదు. ఇలా వారు మొహమాటానికి ఇచ్చినా సరే చాలా సమస్యలు, అంటే దరిద్రాన్ని నెత్తిన పెట్టుకున్నట్లే అంతటి సమస్యలు అయితే వచ్చి పడతాయి. కొన్ని వస్తువుల్ని పొరపాటును కూడా మనం గడప దాటించకూడదు. మరి ఆ వస్తువులు ఏమిటో కూడా మనం వివరంగా తెలుసుకుందాము.
ఈ ధనుర్మాసంలో దేవతలంతా కూడా భూలోకంలో సంచరిస్తూ ఉంటారు. అటువంటి సమయంలో మనం చాలా భక్తితో నియమనిష్టలతో ఆచరిస్తూ ఉండాలి. అయితే తెలిసి కానీ తెలియక కానీ కొన్ని పొరపాట్లను అయితే అస్సలు చేయకూడదు. ఈ వీడియో అయితే మీ కంటపడడం మీ అదృష్టంగానే భావించవచ్చు. ఎందుకంటే మనకి తెలియని ఎన్నో విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము. అయితే ఈ ధనుర్మాసంలో ఆడవారు చాలా ముఖ్యంగా శ్రద్ధగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి. వీరు గనక ఆడవారు తెలిసి కానీ తెలియక కానీ చేయబదులుగా కానీ ఈ వస్తువులు గనక ఇచ్చినట్లయితే వాళ్ళు దరిద్రాన్ని అనుభవించక తప్పదు. వేరొకరి ఇంటికి వెళ్ళి వీరు అడుక్కు తినాల్సిన పరిస్థితి వస్తుంది. అందులో మొదటిది ఉప్పు. ఉప్పు సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క స్వరూపము. అసలు ఉప్పు ఎవ్వరికీ కూడా అరువు ఇవ్వకూడదు. ఇది అందరికీ కూడా తెలిసిందే. కానీ పొరపాటున కూడా ఈ ఉప్పు అనేది ఇతరులకి అస్సలు ఇవ్వకూడదు. మన ఇళ్ళు దాటి ఈ ధనుర్మాసంలో ఉప్పు అనేది వేరొకరి ఇంటికి అస్సలు వెళ్ళకూడదు. చాలా జాగ్రత్తగా ఆడవాళ్ళంతా కూడా గుర్తుపెట్టుకోండి. ఇక మరొక వస్తువు బియ్యము. బియ్యము చాలామంది మా ఇంట్లో బియ్యం కాస్త నిండుకున్నాయి, కాస్త ఇవ్వండి, మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాము అని అడుగుతూ ఉంటారు. అయితే ఈ ధనుర్మాసంలో ఎవ్వరికి కూడా అస్సలు ఇవ్వకూడని వస్తువుల్లో ముఖ్యమైనది బియ్యము కూడా. కాబట్టి బియ్యాన్ని కూడా మీరు అస్సలు ఎవ్వరికి కూడా ఇవ్వకండి. అన్నం పరబ్రహ్మ స్వరూపమని మనందరికీ కూడా తెలుసు. అయితే ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం చాలా పుణ్యకరం, చాలా మంచిది. కానీ అన్నదానం చేయడం వేరు, బియ్యాన్ని మన ఇంట్లో వాడుకునే వస్తువుని మరొక ఇంటికి ఇవ్వడం వేరు. కాబట్టి బియ్యాన్ని అయితే అసలు ఇవ్వకూడదండి. బియ్యం మనకి ధాన్య స్వరూపం. కాబట్టి లక్ష్మీదేవికి ధాన్య స్వరూపంగా మనం పూజిస్తూ ఉంటాము. కాబట్టి ఈ ధాన్యాన్ని కూడా మనం ఎవ్వరికి కూడా అరువుగా కానీ చేబదులుగా కానీ అస్సలు ఇవ్వకూడదు. పొరపాటును గనక ఎవరైనా స్త్రీలు ఈ విధంగా బియ్యాన్ని గనక దానం ఇచ్చినట్లయితే, వారు దరిద్రాన్ని తెచ్చి నెత్తిన పెట్టుకున్నట్లయితే, ఎవరైనా సరే ఆకలి అని వస్తే వారికి అంత ముద్ద అన్నం పెట్టండి, పుణ్యం జరుగుతుంది. కానీ ధనుర్మాసంలో మాత్రం ఎవరైనా మా ఇంట్లో కాస్త బియ్యం నిండుకున్నాయి, కాస్త ఇవ్వండి అని అడిగితే మాత్రం ఎవ్వరికి కూడా ఇవ్వకండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉండే లక్ష్మీదేవిని తీసుకువెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టిన వారు అవుతారు. అలాగే మరొక వస్తువు, ఈ ధనుర్మాసంలో పాలు కానీ పెరుగు కానీ ఎవ్వరికి కూడా ఇవ్వకూడదు. సాక్షాత్తు మనకి అన్ని దేవతలు ఈ పెరుగులో నెలకొని ఉంటారు అని మనకి పండితులు చెబుతూ ఉంటారు. అంతేకాకుండా లక్ష్మీదేవి గోమయంలోను, గోవు పాలల్లోనూ, అలాగే గోవు పెరుగులోను అన్నిట్లో కూడా సాక్షాత్తు లక్ష్మీదేవి ఉంటుందంటారు. కాబట్టి కేవలం పాలను కానీ పెరుగును కానీ ఎవ్వరికి కూడా సాయంత్రం వేళ ముఖ్యంగా ఎవ్వరికి కూడా అస్సలు ఇవ్వకండి. ఒకవేళ ఎవరైనా తెలియక కానీ ఇలా పొరపాటును కానీ ఇచ్చినట్లయితే ఆ వంశం అనేది వృద్ధి చెందదు. ఈ పెరుగు వలన మనకి వంశానికి పెరుగుదల, సంపదకి పెరుగుదల అనేది ఉంటుంది. ఆ పెరుగుదల అనేది ఆగిపోతుంది. పిల్లలకి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పాలని కానీ పెరుగుని కానీ ఎవ్వరికి కూడా దానం ఇవ్వకండి. కాబట్టి పాలు పెరుగు రెండు కూడా లక్ష్మీ స్వరూపం. కాబట్టి ఈ పాల వస్తువులు పెరుగు వస్తువులు ఎవ్వరికి కూడా దానం ఇవ్వకండి. మరొక వస్తువు నూనె. నూనె సాక్షాత్తు శని భగవానుడి యొక్క నివాసం, శనికి ఇష్టమైన వస్తువు అని చెప్పవచ్చు. ధనుర్మాసంలో మనం నిత్యం దీపారాధన చేస్తూ ఉంటాము. దీపం లక్ష్మీ స్వరూపం. అయితే ఆ దీపంలో వేసేటువంటి నూనె మన కష్టాలకు సాధనగా ఉంటుంది. అమ్మవారి వద్దకు మన సమస్యలను తీసుకువెళ్తుంది. కాబట్టి అటువంటి ముఖ్యమైనటువంటి వస్తువు మనకి నూనె. ఈ నూనెను కూడా పొరపాటును కానీ ఎవ్వరికి కూడా అస్సలు అరువుగా కానీ చేబదులుగా కానీ అస్సలు ఇవ్వకండి. అయితే నూనెని దానం చేయవచ్చు. నూనెని ఎక్కడ దానం చేయాలి అంటే శని భగవానుడి వద్ద కానీ లేదా నవగ్రహాల వద్ద కానీ దానం చేయవచ్చు. ఇంకెక్కడా కూడా మనం నూనె అనేది దానం చేయకూడదు. అయితే ఇరుగు పొరుగు వాళ్ళకైతే అస్సలు ఇవ్వకూడదు. వంట నూనెలు కావచ్చు, లేదా మనం ఇంటిలో పూజలోకి వాడుకునే నూనెలు కావచ్చు, ఏ వస్తువైనా సరే, ఏ నూనె సరే ఎవరికి కూడా ఇవ్వకండి. మరొక వస్తువు ఏంటంటే పచ్చి శనగపప్పు, అలాగే శనగపిండి. ఈ రెండు వస్తువులు కూడా గురుగ్రహానికి సంబంధించినవి. ఇవి మన ఇంట్లో ఉంటే గురువు యొక్క అనుగ్రహం ఉంటుంది. ఇక గురువు యొక్క అనుగ్రహం మనకు ఉన్నట్లయితే మన జాతకంలో గనక అసలు ఏ దోషాలు ఉన్నా కూడా అన్నీ కూడా హరించుకుపోతాయి. గురువు మనతో ఉంటే ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, మనం చాలా బలపడతాము. కాబట్టి అటువంటి గురుగ్రహానికి మనం కోపం తెప్పించేటువంటి ఈ వస్తువులను మాత్రం ఎవ్వరికి కూడా దానం చేయవద్దు, చేయబదులుగా ఇవ్వవద్దు.
ఇక మరొక వస్తువు కర్పూరం. కర్పూరాన్ని కూడా మనం ఎవ్వరికి కూడా ఈ మాసం అంతా కూడా మనం దానం ఇవ్వకూడదు. ఎందుకు అంటే సాక్షాత్తు ఈ కర్పూరం శుక్రుడి యొక్క అనుగ్రహానికి చిహ్నంగా ఉంటుంది. మనం పూజంతా పూర్తయిపోయిన తరువాత కర్పూరం వెలిగిస్తాము. ఎందుకు? మనకున్నటువంటి సమస్యలన్నీ కూడా ఈ కర్పూరం వల్లే మంచులాగా కరిగిపోవాలి అని కోరుకుంటాము. కాబట్టి అటువంటి కర్పూరాన్ని శుక్రుడు మనకి అనుకూలించేటువంటి అనుగ్రహం ఇచ్చేటువంటి అటువంటి ఈ కర్పూరాన్ని మనం ఎప్పుడు కూడా దానం ఇవ్వకూడదు ఈ ధనుర్మాసం అంతా కూడా. కాబట్టి ఈ ధనుర్మాస కాలం అంతా కూడా మనం ఈ ముఖ్యమైనటువంటి ఈ వస్తువులను మాత్రం ఎవ్వరికి కూడా అస్సలు దానం ఇవ్వకూడదు. ఎంత అడిగినా కూడా చేబదులుగా కూడా అస్సలు ఇవ్వకూడదు. కాబట్టి చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఒక్కసారి గనక మనం తెలియక గనక పొరపాటును గనక ఇచ్చేసినా సరే అప్పులు ఉబ్బులో కూరుకుపోతాము. ఒక్కసారి అప్పులు మొదలయ్యాయి అంటే దాని నుంచి బయటపడడం అనేది మన వల్ల కాని పని. మనకి కానీ లేదా మన చుట్టుపక్కల ఉన్నవారికి కానీ వారి యొక్క జీవితాల్లో మనం చూసే ఉంటాము. ఈ అప్పులు అనేవి మనుషుల్ని ఎంతగా చిన్న భిన్నం చేస్తాయి. వారి జీవితాలు వాళ్ళ తలరాతల్ని మార్చేస్తూ ఉంటాయి. కాబట్టి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ ధనుర్మాసంలో కొన్ని పనులు అస్సలు చేయకూడదు. ఆ పనులేంటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఈ ధనుర్మాస సమయంలో గృహప్రవేశం అనేది అస్సలు చేయకూడదు. ఎవరైనా సరే నూతన గృహాన్ని నిర్మించుకుంటున్నారు, దానికి సంబంధించిన కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తున్నారు, అటువంటి వాటిని కూడా అస్సలు చేయకూడదు. ధనుర్మాస సమయంలో గృహప్రవేశాలు లేదా ఇంటికి సంబంధించినటువంటి చిన్న చిన్న మరమ్మతులు అటువంటివి ఏవి కూడా చేయకూడదు. అంతేకాదు కొత్తగా ఎవరైనా సరే బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు, ఈ సమయంలో మాత్రం అస్సలు మొదలు పెట్టకండి. ఈ డిసెంబర్ 16వ తేదీ నుంచి కూడా అలాగే మళ్ళీ జనవరి 14 వరకు కూడా ఈ మధ్యకాలంలో ఎవరు కూడా కొత్త బిజినెస్ సంబంధించిన విషయాలు కానీ దానికి సంబంధించినటువంటి డెసిషన్స్ కానీ అస్సలు తీసుకోకండి. ఒకవేళ పొరపాటును గనక ఈ సమయంలో మీరు బిజినెస్ స్టార్ట్ చేసినా దానికి సంబంధించినటువంటి ఏదైనా సామాగ్రిని కొనుగోలు చేసినా కూడా మీకు ఆ బిజినెస్లో నష్టం అనేది వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో వివాహం కూడా అస్సలు చేసుకోరు. ఇది చాలా మందికి తెలిసిందే. అయితే ఈ సమయంలో బంగారం కొనడం కానీ వెండి కొనడం కానీ ఇతర ఏదైనా విలువైన ఆభరణాలు వస్తువులు కొనడం కానీ ఇవేవి కూడా చేయకూడదు. ఇవేవైనా చేసినా కూడా ఆర్థికపరమైన ఇబ్బందులు అనేవి వస్తాయి. కాబట్టి ధనుర్మాసంలో మనం పూజలు ఎంత బాగా చేస్తే అంత మంచిది. అలాగే ఇటువంటి వాటికి మనం కాస్త జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాలి. అయితే ఈ ధనుర్మాసం అంతా కూడా మనకి మంచి జరగాలి అంటే మనకున్నటువంటి ఏకైక మార్గం దైవ మార్గం. దైవానుగ్రహాన్ని మనం ఈ మాసం అంతా కూడా మనం భగవంతుడిని పూజించడం ఆరాధించడం చేస్తే మనకి ఎన్నో మంచి పుణ్య ఫలితాలు అనేవి కలుగుతాయి. మాసం అంతా కూడా సూర్య భగవానుడిని మనం పూజించడం వల్ల మనకు ఉండేటువంటి సమస్యలు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, చిన్న చిన్న ఇబ్బందులు, సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. అంతా కూడా మనకి చాలా మేలే జరుగుతుంది. కాబట్టి ఈ మాసమంతా కూడా మనం ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటించుకుంటూ భగవంతుడిని ఆరాధిస్తూ పూజించుకుంటూ వెళితే మనకి చాలా మేలు జరుగుతుంది. ఆ విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఆశీస్సులు మన మీద ఎల్లప్పుడూ తప్పకుండా ఉంటాయి. కాబట్టి ఇక వీడియో అయితే మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియో అయితే లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.